మంచిది. దేవుని గ్రంథంలో నుంచి వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, దైవ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. అందరు గమనించాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. మాట్లాడబాకండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. చాలు చాలు చాలు. అందరూ ఒకసారి గంభీరంగా దేవునికి స్తోత్రం చేద్దాం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సామెతల గ్రంథాన్ని సొలొమోను రాశాడని మనందరికీ తెలిసిన విషయమే. ఈ సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఇక్కడ మనం పరిశీలన చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఏంటంటే, నీతిమంతుని తల మీదకి ఏమొస్తుందట? ఆశీర్వాదము వచ్చును. అంటే తల మీదకి వచ్చేవి ఉన్నాయా? ఉన్నాయి. ఏమొస్తాయి తల మీదకి? ఆశీర్వాదాలే కదా. ఆశీర్వాదాల కన్నా ముందు వచ్చేవి చాలా ఉన్నాయి. ఏంటి? ఇప్పుడు మనం అంటాం, అయ్యో నాయనో నా తల మీదకి నాకు కష్టము వచ్చింది, నా తల మీద భారం వచ్చి పడింది. నా తలకే రాదు, కాకపోతే మీద ఉన్న భారాన్ని ఏమంటారంటే తల భారం అంటారు. ప్రయాణం చేయాలి, వామ్మో నాకు పెద్ద భారంగా ఉంది ప్రయాణం. పెళ్లి చేయాలి, పెద్ద భారం అయిపోయింది ఈ పెళ్ళి. చేనేసావు, పెద్ద తలకు బాధ అయిపోయింది, అది బాగా అదంతా పండించాలి, భారం. అందుకే బైబిల్లో అంటాడు, ఇసుక భారము రాయి బూరుకుని కోపం ఎంతకన్నా భారమైంది అంటాడు. సరే, తల మీదకి వచ్చే ఏమేమి ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి. రకరకాల మందికి ఇదికి వెళ్తూ ఉంటాయి. కానీ నీతిమంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు మనుషుల్లో. మనుషులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మనందరూ మనుషులే కానీ మనుషులకు ఉన్నటువంటి కేటగిరీలు ఏరియాగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒక్కొక్కళ్ళు ఉన్నారు, వాళ్ళని ఏమంటారు? వీళ్ళు చెడ్డోళ్ళు అంటారు. వాళ్ళు చెడిపోయినోళ్ళు అని మాట్లాడతారు కొంతమంది. కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమంటారో తెలుసా? మంచివాళ్ళు కాదు అంటారు. పిసినారోళ్ళు, కుళ్ళుబోతోళ్ళు, తాగుబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు, రకరకాలుగా చెప్పుకుంటాం మనం. అట్లాంటి మనుషులే కానీ మనుషుల్లో చేసే పనులను బట్టి, వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి మనం వాళ్ళని పేర్లు పెడతా ఉంటారు. అట్లాగే మనుషుల్లో కూడా శ్రేష్టమైనటువంటి జాతి ఏమండి? శ్రేష్టమైన జాతి ఏదన్నా ఉందా అంటే ఉంది. ఏ జాతి? ఆ జాతి అంటే నీతిగా నడుచుకునే వాళ్ళే శ్రేష్టమైన జాతి. పాముల్లోకి శ్రేష్టమైన పాము ఏంటంటే శ్వేతనాగు. తెల్లని పాము శ్రేష్టమైన జాతి అని భావిస్తారు. అలాగే మనుషుల్లోకి శ్రేష్టమైన జాతి ఏంటంటే కులాలు కాదు. ఏమంటారు చాలా మంది? మా కులం చాలా గొప్పది, మా వంశం చాలా గొప్పదని చెప్తారు. అవి కాదు శ్రేష్టం. మేము ఓసీ క్యాండిడేట్లు, ఇట్లాంటివి కాదు. ఏది ప్రాముఖ్యత అంటే నీతిగా నడుచుకుని వారు. ఎందుకంటే సమస్త జన్మల్లో నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. నీతిగా, యథార్థంగా, న్యాయంగా నడుచుకునే వాళ్ళు దేవుడికి ఇష్టమైన వాళ్ళు. నీతిగా నడుచుకునే వాళ్ళే శ్రేష్టమైన జాతి.
నీతిమాల నడుచుకునే వాళ్ళు శ్రేష్టమైన జాతి కాదు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా కూడా శ్రేష్టమైన జాతి కాదు. ఎందుకు? పనికి మాలినోళ్ళకి ఎంత ఆస్తులున్నా, ఎంత అందాలున్నా, ఎంత చందాలున్నా దేవుడి దృష్టికి పనికిరారు. నీతిగా నడుచుకున్న వాళ్ళు శ్రేష్టమైన జాతి. ఆ శ్రేష్టమైనటువంటి నీతిగా నడుచుకునే వాళ్ళు ఎవరంటే ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుందంట. ఏమొస్తుందట? ఎలా వస్తుంది? వస్తుంది. ఎప్పుడైనా వస్తుందా? ఎప్పుడైనా వస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా వస్తుందా? ఏ పరిస్థితుల్లోనైనా వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పోటీ పడుతున్నాయి ఎయిర్టెల్, జియో సిమ్ములు. ఏమంటారంటే మీరు ఏ మూలకి వెళ్ళినా మా సిగ్నల్ మీ దగ్గరికి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎయిర్టెల్ అసలు ఎక్కడ పోయినా ఉంటుందంట. అది లేని చోటు అంటే లేదంట భారతదేశంలో. కొంతమంది ఏమంటారంటే జియో వాడు ఏమంటాడంటే నాది కూడా అలాగే వస్తుంది, నువ్వు ఏ మూలకు పోయి దాక్కున్నా కూడా నా సిగ్నల్ నీ దగ్గరికి వస్తుంది అంటాడు. సిగ్నల్ రాకపోవచ్చునేమో కానీ ఆశీర్వాదం మాత్రం రాకుండా ఉండదు. ఎందుకు? దేవుడు పంపిస్తాడు. సిగ్నల్ కన్నా పెద్ద వ్యవస్థ ఏంటంటే దేవుడు ప్రార్థన. తనకు ప్రార్థన చేయవారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. నీతిమంతుడు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడు. నీతిమంతుడు కోరినది వానికి దొరుకును. వాక్యాలు చెప్తున్నాయి మాట. కాబట్టి నీతిమంతుడి తల మీదకి ఏమొస్తుంది అంటే ఆశీర్వాదం వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే చాలా మంది ఉన్నారు బైబిల్లో నీతిమంతులు. నీతి మాలినోళ్ళు కూడా ఉన్నారు. నీతిమంతుల గురించి ఒక ఇద్దరు గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఒక నీతిమంతుడు ఎవరయ్యా అంటే నోవాహు. నోవాహు గురించి ఏం రాయబడింది బైబిల్లో? ఈ తరం వారందరి ఎదుట నువ్వు నా దృష్టికి నీతిమంతుడివై ఉన్నావు అంటాడు నోవాహుని గురించి. నోవాహు చాలా నీతిమంతుడంట. దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. ఏమని? నువ్వు నీతిమంతుడివి అన్నాడు. ఇవాళ సర్టిఫికెట్ మనుషులు ఇస్తే సంతోషపడుతున్నారు, కానీ సర్టిఫికెట్లు మనుషులు ఇస్తే కాదు, సంతోషపడాల్సింది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు అనాలి నువ్వు నీతిమంతురాలు, నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడు. నోవాహు నీతిమంతుడైతే కానీ దేవుడు సంకల్పం భూమిని నాశనం చేయాలని పెట్టుకున్నాడు. అప్పుడు నోవాహు నీతిగా బతుకుతున్నాడు. కానీ ఏ ఒక్క మనుష్యుడు అనగా నీతిగా నలుచుకునేవాడు ఒక్కడు చచ్చిపోవటం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఏమంటున్నాడు లోతుతోటి? ఒక్కడుంటే కాపాడతావా, ఇద్దరుంటే కాపాడతావా, ముగ్గురుంటే ఒక్కడున్నా కూడా కాపాడతానన్నాడు. అందుకని నీతిమంతుడు ఆయన ఎన్నడూ కూడా కదలనీయుడు, నశింపజేయనీయుడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అందరి మీదకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మీదకి, తల మీదకి ఏమొచ్చిందంటే సావు వచ్చింది. జలప్రళయం ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే చంపేయాలనుకున్నాడు జనాలను. అప్పుడు దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే అందరి మీదకి ఏమొచ్చింది? సావు వచ్చింది. కరోనా గురించి మనం ఏమనుకున్నాం? మనందరికి ఏమొచ్చింది? సావే వచ్చింది. ఇంకా అది పోతే పోయింది అనుకుంటే ఇప్పుడు ఏందో మళ్ళీ కొత్తదంట, కొత్త వైరస్ అంట. మీరు మర్చిపోయి మీరు ఈ ఊళ్ళోనే ఉంటారు, అటు ఇటు పెద్దకు తిరగరా. నేను రాత్రే వచ్చింది, ఈ వారం అంతా తిరుగుతూనే ఉన్నా. వైరస్ వచ్చిందని బస్ స్టాండ్లో, రైలు స్టేషన్లో, హాస్పిటల్లో మొత్తం మాస్కులే. గుంటూరు, విజయవాడ మొత్తం ఏడకపోయిన మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. మళ్ళీ అప్పట్లాగే ఎవరికి చేతులు ఇవ్వకూడదు, సెకండ్ చేయకూడదు, చేతులు కడుక్కోవాలి, నీటి శుభ్రంగా ఉండాలని అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇక ఇది కనుక ముదిరి పాకాన పడిందంటే లాక్డౌన్ కూడా వేస్తారు. అవును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ సావు అనేది ప్రపంచం మీదకి వచ్చింది. కానీ దేవుడు నోవాహుని గురించి ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? నోవాహు నీతిమంతుడు గనక ఆయనను చంపేయటం దేవుడికి ఇష్టం లేదు.
ఆ నీతిమంతుణ్ణి కాపాడాలనుకున్నాడు. అందరి మీదకి సావు వస్తే నోవాహు మీదకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. ఎలా వచ్చింది? దేవుడు చెప్తున్నాడు, నోవాహు 40 పగళ్ళు 40 రాత్రిళ్ళు నేను భూమి మీద భయంకరమైన ప్రచండకరమైన వర్షాన్ని పంపించబోతున్నాను. నువ్వు నీ కొరకు నీ వాళ్ళ కొరకు చితిసారపు నా చెక్కతో ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. ఇక మొదలుపెట్టి చేసుకున్నాడు. దేవుడు అన్నట్టే 40 పగళ్ళు 40 రాత్రిళ్ళు వర్షం కురిసి అందరు నెత్తి మీదకి సాగు వచ్చి చచ్చిపోయారు. కానీ నోవాహు మాత్రం స్థిరంగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన తల మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వదించబడ్డవాడు ఆపదలో నుంచి గట్టెక్కుతాడు. ఆశీర్వదించబడ్డవాడు, దీవించబడ్డవాడు ఎంత శ్రమలో నుంచి అయినా ఏం చేస్తాడంటే బయటకు వచ్చేస్తాడు. సాతాను నిన్ను ఎంత శోధించినా, లోకం నిన్ను ఎంత పీడించినా, నీ దగ్గర నీతి అనేది ఈ మూలన ఆ మూలన ఏదో ఒక మూలన కనుక దేవుడికి నచ్చిన నీతి నీలో ఉంటే నీతిమంతుడు ఎన్నడూ నశింపనీయడు. ఏం చేస్తాడంటే నోవాహులాగా అందరి తల మీదకి ఏమొచ్చిందో తెలియదు, కానీ నీ తల మీదకి మాత్రం నిశ్చయంగా ఆశీర్వాదము వస్తుంది అన్నమాట. హల్లెలూయా. జల ప్రళయము వెనుక మృదులంతా మృదులైరి. జల ప్రళయము వెనుక జనులంతా మృదులైరి. ప్రభురాకడ వెనుక అగ్నిగుండము నోవాహు తల మీదకి ఆశీర్వాదం వచ్చింది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. కారణం ఏంటంటే నీతి ఆశీర్వాదాన్ని తెప్పిస్తుంది. ఒక పత్తి మొక్క నాటామంటే పత్తి చెట్టుకి మామిడికాయలు కాయవు. ఏం కాయలు కాస్తాయి? పత్తి కాయలే కాస్తాయి. అలాగే ఒక నీతిమంతుడు ఉన్నాడంటే దాని ఫలం, నీతి ఫలం అనబడినటువంటి ఆశీర్వాదము తప్పకుండా ఆ వ్యక్తి మీదకి, ఆ స్త్రీ మీదకి వస్తుంది. రావాలి, తప్పకుండా రావాలి. బయలుదేరిన విమానం ఆగిపోవచ్చు, బయలుదేరిన రైలు ప్రమాదంలో మునిగిపోవచ్చు, బస్సు చెడిపోవచ్చు, కానీ ఆశీర్వాదం మాత్రం ఆగిపోదు. ఆశీర్వాదాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎవడ కూడా ఆపుకోలేడు. ఎందుకంటే యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. ఎవడ వల్ల కాదు. ఆయన కనుక గుప్పిళ్ళు తెరిచాడంటే ఇంక అడ్డుకోవటం ఎవడ వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఇప్పుడు ఆయన తల మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఇంకా ఆశీర్వాదాలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. షూషాను కోటలో అనాదిగా ఉంది ఎస్తేరు. ఎస్తేరు దగ్గర ఎవరో తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, ఎవ్వరు లేరు. బానిసగా వచ్చింది. షూషాను కోటలో ఉంది. ఆమె అనుకోలేదు నేను రాజుగారికి నచ్చుతానేమో, రాణిని అవుతానేమో, పెద్ద హోదా నాకు వచ్చిద్ది అని కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఎస్తేరు. కానీ ఆమె దగ్గర ఉన్న గుణం ఏంటో తెలుసా? నీతిమంతురాలు. ఎలాంటిదండి? తల్లిదండ్రులు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, అక్కచెల్లెలు లేకపోయినా తెక్కల పనులు చేయలేదు ఎస్తేరు. యవ్వన కాలంలో కూడా ఎలాగుందంటే నీతిగా ఉంది. చాలామంది ఎలా ఉంటారు? ఇంట్లో వాళ్ళు ఉంటేనే చెప్పిన మాట ఎనరు, తల్లిదండ్రులు ఉంటేనే పిల్లల మాట ఎనరు. ఎవడినో భయమెత్తారు, ఎమ్మటే ఏమనంటే లెగిసిపోతారు. ఏమంటారు? దాన్ని నీతిమంతులు అంటారు ఇలాంటి పిల్లల్ని.
అనలేం. హల్లెలూయా. మనం అనుకోకూడదు, మనం చెప్పుకోకూడదు, కానీ వినటానికి కష్టంగా ఉంటే కానీ జరిగేది మాత్రం నిజాలే. ఏంటి, ఇంట్లో భర్త ఉంటాడు, మళ్ళీ ఇంక వేరే సంబంధం కావాలా, దేనికి? నీతిమంతురాలా ఆవిడ. ఎట్లా అంటారు నీతిమంతురాలని? దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తుండి, తల్లిదండ్రులుండి, అన్నదమ్ములుండి ఇది తప్పే చెయ్యబాకవే, ఇది తప్పురా చెయ్యబాకని మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా చెప్తేనే ఈ రోజులో వింటలేదు. కానీ ఎవ్వరు లేనప్పుడు, అడ్డు అదుపు లేనప్పుడు కూడా ఎస్తేర్ ఎలాగుందంటే నీతిగా ఉంది. ఎలా ఉందండి? నీతిగా ఉంది. నీతిగా బతుకుతుంది, తప్పు చేయలేదు. అందం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగలేదు. నాకు అందసందాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి మాయ మాటలు చెప్పి వల్లేయలేదు. వయసులో ఉన్నాను కదా అని చెప్పి తన ఇష్టానుసారంగా కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. ఎలా ఉంది ఎస్తేర్ అంటే? నీతిగా ఉంది, యథార్థంగా ఉంది, చక్కగా ఉంది, దేవుని సన్నిధిలో యథార్థతను కలిగి ఉంది. కానీ ఆమెకు ఫలితం అనేది ఏమంటే కనిపించలేదు. షూషాను కోటలోకి వెళ్ళింది. నేను రాజుకు నచ్చుతాను అనుకో, రాజుగారు వచ్చాడు, అంతమందిని చూశాడు, ఎస్తేరుని మెచ్చుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె తల మీదకి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. షూషాను కోటకి రాణి అయింది ఆవిడ. రాణి అవటమే కాదు, తన జాతి ప్రజలను మొత్తాన్ని కూడా కాపాడింది ఎస్తేర్. నీతిమంతురాల తల మీదకి, ఇక్కడ నీతిమంతుడు అంటాడు కానీ నీతిమంతుల్లో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు. ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చిందండి. ఆమె ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదించబడిందండి ఎస్తేరు. ప్రియమైన దేవుని బిడ్డల కారణం ఏంటంటే, తన ఏ జన్మలోనైనా సరే తన దృష్టికి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. కులం చూడడు, మతం చూడడు, జాతి చూడడు, భేదం చూడడు. నీతిగా నడుచుకున్నావో నువ్వు దేవుడు బిడ్డవే. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. హల్లెలూయా. నీతిమంతులు ఎక్కడున్నా సరే ఆశీర్వాదాలు వెతుక్కుంటూ వస్తాయి. అభివృద్ధి అనేది వెతుక్కుంటూ వస్తుంది. దీవెన అనేది దోలాడుకుంటూ వస్తుంది. అంతేగాని బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన, ప్రార్థనలో మోకరించినంత మాత్రాన, ప్రార్థనా జీవితం కలిగినంత మాత్రాన నాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటే ఇంపాసిబుల్, జరగదు. ఎందుకు జరగదు? బయట చెప్పుకున్నట్టు అంతరాయం అలా ఉండదు కాబట్టి. ఏమంటున్నాడు దేవుడు? ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం కలిగి తన ప్రార్థించు వారికి ఆయన ఆసన్నుడు, వారి వద్దనే ఆయన ఉంటాడు. కాబట్టి నీతి కావాలి జీవితంలో. నీతి అనేది ఏ మూలన ఉండా సరే నువ్వు దీవించి పెడతావు. ఒక ఆయన్ని గుంతలో పడేసి అమ్మేశారు. ఎవరైనా యోసేపు వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశానికి. ఆడు లేడు అసలు. వీళ్ళు అనుకున్నారు ఇంక ఆడు లేడు, చచ్చిపోయాడు, ఇంక రాడు, మనం చూడలేం, చెందలేం, అయిపోయింది ఆడి పని అనుకున్నారు. ఎక్కడో ఐగుప్తు దేశంలో తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. అసలు కనీసం ఎస్తేరు కన్నా ముర్దుకై ఉన్నాడు తినతండ్రి. యోసేపుకి అసలు వాళ్ళు కూడా లేరు, ఒంటరిగా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నిలబడ్డాడు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఏం చేస్తున్నాడు? బానిసత్వం చేస్తున్నాడు, నౌకర్ పని చేస్తున్నాడు. కానీ ఆయన తన యవ్వనాన్ని బట్టి కానీ, తన వయసును బట్టి కానీ, తనకున్న తెలివిని బట్టి కానీ, తనకున్న అందాన్ని బట్టి కానీ తప్పుడు మార్గాలు ఎంచుకోలేదు, అక్రమాలకు పాల్పడలేదు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే ఆయన అంటాడు పోతీఫరు భార్యతో, నా యజమానుడు ఇంటిలో మొత్తాన్ని నాకు అప్పగించాడు నిన్ను తప్ప, కాబట్టి నేను నా యజమాడికి ద్రోహమో చెయ్యలేను అంటాడు. డబ్బు విషయంలోనే కాదు, సంపాదించుకోవాలనుకున్నవాడు దొంగతనంగా ఏదైనా సంపాదించగలడు. పక్కన వాళ్ళు మోసం చేసి అన్ని అప్పచెప్పాడంట ఇంట్లో మొత్తం. అంత నమ్మకంగా ఎవరన్నా కనుక ఈరోజు అప్పచెబితే వీళ్ళు సొమ్ము చేసుకోవటం గ్యారెంటీ. ఎందుకంటే గుడి మింగుదినా, గుడిలో లింగాన్ని మింగుదినా అని ఇప్పుడు జనం తయారయ్యారు. అంటారు కదా మన మాటల్లో ఏమని, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేస్తున్నారు.
అవకాశం దొరికితే డబ్బులు నూకేసైనా దెబ్బేసైనా సరే మోసం చేసే రోజుల్లో యోసేపు ఎలా ఉన్నాడంటే చాలా నమ్మకంగా ఉన్నాడు. తీసుకెళ్ళి జైల్లో పెట్టారు నిందేసి. తన యవనాన్ని బట్టి అక్రమానికి పోతీబరి భార్యతో పాపం చేయడానికి యోసేపు ఇష్టపడలేదు. చెయ్యను నిందకి జైల్లో పెడితే జైల్లో కూడా ఎలాగ ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడంట. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయనకంట జైల్లోనంట జైలాధికారికి కూడా నచ్చాడంట. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో, నువ్వు ఉండే పనిలో నువ్వు నీ పక్కన వాళ్ళకి నచ్చుతున్నావా? నమ్మకం అనేది కలుగుతుందా? కొంతమందిని అంటారు, అమ్మో అసలు మిరగాయలు కొయ్యదు సావదు, కూలి దండగా దేనికి పతికి పోతుంది కానీ పని చేయదు సావదు. కొంతమంది రెక్కలుండి కూడా దాచేస్తారు. ఏమండి, మన భాషలో చెప్పుకుందాం, కూలి పని చేసేటప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా? దాచేస్తారు. పట్లలో పడుకునే వాళ్ళు లేరండి, హాయిగా పడుకుంటారు. వేసి రక్తమే చేతులు ఓపిక ఎప్పుడు వచ్చిందంటే కిలోలకి ఉన్నప్పుడు వస్తుంది, కాంట్రాక్టర్ తీసుకుంటూ వస్తుంది. కూలికి పోతే కానీ యాకోబు పత్రికలో అంటాడు, ఏమంటాడంటే అనవసరంగా మీరు చేయకుండా బిగబెట్టిన శక్తి మానేసిన కూలి దేవుడికి ఏం చేస్తుందంట? మొర్ర పెడుతుందంట. హల్లెలూయా. నీ శక్తి కొలది అన్యాయం చేయకుండా నలుగురితో పాటు చెయ్యాలి. నువ్వు చేయగలిగితే చెయ్యాలి, మెలకుండా ఉండాలి. మనం చేసే పనిలో కనీసం వాళ్ళకి గిట్టుబాటు అయ్యేటట్టు చెయ్యాలి. యేసు రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇక దేవుడు ఏం చేశాడంటే కలల ద్వారా యోసేపుని ఆశీర్వదించటం ప్రారంభించాడు. యోసేపు తల మీదకి ఏమొచ్చిందంటే ఆశీర్వాదం వచ్చి ఏమయ్యాడంటే ఆ దేశానికి రాజు అయ్యాడు. ఆశీర్వాదం రాజుని చేసింది. నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి జైల్లోకి వెళ్ళింది ఆశీర్వాదం ఆయన దోలాడుకుంటా. ఇవాళ మన కొంపల్లోకి మనకు ఆశీర్వాదాలు రాలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ యోసేపు చేసిన పని మనం చేయలేకపోతున్నాం కాబట్టి, యోసేపు లేక నువ్వు జీవించలేకపోతున్నావు కాబట్టి, యోసేపు లేక నువ్వు ప్రవర్తించలేకపోతున్నావు కాబట్టి ఆశీర్వాదాలు కలతో చూడలేకపోతున్నావు. చూడండి, మనం నేర్చుకున్నాం, నోవాహు ఆపదలో నుంచి గట్టెక్కాడు. ఎస్తేరు షూషోను కోటకి రాజు అయింది, రాణి అయింది. ఇప్పుడు మనం గమనించినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యి తన కుటుంబాన్ని పోషించే కారకుడు అయ్యాడు. నీతిమంతుడు ఎక్కడుంటాడండి? అడవిలో ఉన్న, కోణల్లో ఉన్న, రాళ్ళల్లో ఉన్న, రప్పల్లో ఉన్న, ఎక్కడున్నా సరే వాడు ఎక్కడుంటే ఆమె ఎక్కడుంటే ఆశీర్వాదాలు ఆడకి దొర్లుకుంటూ పోతాయి. హల్లెలూయా. మరి మన మీదకు కూడా రావాలి అంటే నువ్వు ముందు నీతిని నేర్చుకోవాలి. చదవండి ఏది ఉద్యోగం రాదు కదండి. అలాగే మనం నీతిని నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు పంపించాల్సిన ఆశీర్వాదాలు ఇమ్మీడియట్గా వెంటనే పంపిస్తాడు. మనం నీతిని నేర్చుకోకుండా, నీతి ప్రకారం నడుచుకోకుండా, నీతిని అనుసరించి జీవించకుండా ఒక ప్రార్థన చేసుకుంటా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అంటే ఒకవేళ లోకానుసారంగా నువ్వు దీవించబడతావేమో కానీ దైవానుసారంగా మాత్రమో దీవించబడలేవు. అంటే మయ్య మనం ఎట్ట చేస్తేనే మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళందరూ బాగున్నాయి, అది లోకానుసారమైనది. లోకానుసారమైన ఆస్తి, అంతస్తులు, అందచందాలు దేవుడి దృష్టికి ఎందుకు పనికిరావు. ఒకడు లోకమనంతా సంపాదించుకొని మరణించిన ఎడల వానికి ఏమి లాభము? వాడు నరకానికి పోతాడు. భూమి మీద మనకు సుఖానం కావాలి, పరలోకంలో కూడా మనకు ఆశీర్వాదం కావాలంటే నీతిని అనుసరించి నడుచుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. బబులోను సామ్రాజ్యంలో రాజుగారు పట్టుకెళ్ళినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళతో పాటు ఆశీర్వాదాలు వెళ్ళారు. ఎంతమందినండి ఈ బైబిల్లో బోలెడు మందిని చూడొచ్చు మనం. ఎంతమందినండి బోలెడు మందిని చూడొచ్చు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఎక్కడుంటే అక్కడికి పోతాయి. మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నీతిగానే అనుసరించి నడుచుకోవాలి. మరి ఆ నీతి లేకపోతే పాడయ్యేటువంటి మార్గాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు కూడా బైబిల్లో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఎవరయ్యా వాళ్ళు? ఏదో ఒకళ్ళని చెప్పు. యెజబెల్ మహారాణి బంగారం లాంటి ఆయన్ని పెళ్లి చేసుకుంది మహారాజుని. ఏం చేసిందంటే విగ్రహారాధనతో, పాపంతో, శాపంతో నిండిపోయి
ఆ రాజ్యంలో పరిపాలన చేసుకుంటా రాణి హోదాలో ఉన్నామే, లాస్ట్కి ఏ స్థితికి వచ్చిందంటే ఆమె శవాన్ని తీసుకెళ్ళి పారేసే పరిస్థితులు కూడా లేవు మాట. ఆమె శవమును కుక్కలు నాకినాయి అంట, రక్తాన్ని దానం చేయడానికి కూడా అవకాశం లేదంట. ఎంత దరిద్రంగా చచ్చిపోయిందో చూడండి ఆఖరికి. కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి అవినీతి అనగా దుష్టత్వం మనిషిని దుర్భరమైన పరిస్థితికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఫరో రాజు ఎగిసిపడ్డాడు, పురుగులు పడి చచ్చాడని వాక్యం చెప్తుంది. దేనికి వచ్చింది ఆ పరిస్థితి? నీతిని అనుసరించిన వాళ్ళకి ఇలాంటి బాధలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి నీతిని అనుసరించి నడుచుకున్నారో దీవించబడతారు. నువ్వు ఎంత లోకంలో ఎంత సంపాదించినా నీతిని అనుసరించకుండా పనికిమాలిన నీతి కలిగి పనికిమాలిన ఆలోచనలు కలిగి ఉంటే ఏం జరుగుద్ది అంటే అపారమైన నష్టం కలిగింది. అపారమైన నష్టం చేత ఇదిగో యెజబేలు పోయినట్టు, మనం గమనించినట్టు వీళ్ళు పోయినట్టు మనం నష్టపోతాం అన్నమాట దేవుని దృష్టిలో. నీతి అనేది లేకపోతే సావు వస్తుంది మీదకి. అది ఏ కోణంలో కానీ సావే వస్తుంది, యేసు రక్తమే. కాబట్టి నీతిగా అనుసరించి నీతి మార్గంలో ప్రవర్తించి నీతి ద్వారా బలపడాలని దీవించబడాలని ప్రభు పేరిట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. హల్లెలూయా.